ఈ రోజు మనతో పాటు హరి ఉన్నారు. హరి వెనిస్సా ఈవెంట్స్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. వీరి బృందం దాదాపు 100-200 మంది కలిసి ఈ యొక్క ఈవెంట్ ని దాదాపు 2 నెలల నుంచి ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆర్ బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ వీరు ఆర్గనైజ్ చేయడం జరిగింది. హరి, మీ మాటలో చెప్పండి. ఈ రోజు చూస్తే దాదాపు 10,000 మంది ప్రాంగణంలో ఉన్నారు. అండ్ కేటీఆర్ గారు ఆల్రెడీ ప్రసంగం చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రొడక్షన్, ఈ మొత్తం ఆర్గనైజ్ చేసిన? చాలా సంతోషంగా ఉందండి. ప్రత్యేకంగా శ్రీను సురకంటి గారికి, మహేశ్వర్ తన్నీరు గారికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు నమ్మకం లేకుండా ఇంతమంది వస్తారని, బట్ 10,000 మంది వచ్చుడు కాకుండా ఒక 5,000 మంది రిటర్న్ వెళ్ళిపోయారని బయట నుంచి వచ్చి షట్ డౌన్ చేశారు. ఫైర్ కోడ్ వల్ల చాలా మంది వెనుకకు వెళ్ళిపోయారు. అండ్ తెలంగాణ వాసిగా వరంగల్ నుంచి చాలా గర్వపడుతున్నాను ఈవెంట్ చేసినందుకు. ప్రత్యేకించి మా పార్ట్నర్స్ కి, కళ్యాణ్ కి, మా రఘువంశ రెడ్డి గారు కానీ మిగతా పార్ట్నర్స్ కానీ ధన్యవాదాలు. నాకు ఇంత మంచి సహకరించి, మరియు మా పుత్రబృందం సామా ప్రణీత్ రెడ్డి చాలా మంది నాకు సహకరించారు. ఫ్రెండ్స్ కానీ, ఉదయ్, రిషి, ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ 22 రోజుల నుంచి నిద్ర ఆహారాలు మారి పిల్లలు ఎవరిని పట్టించుకోకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషం. వాళ్ళందరికి పేరు పేరున రుణపడి ఉంటాను. ప్రత్యేకించి సురకంటి శ్రీను అండ్ మహేష్ తన్నీరు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కేసీఆర్, జై కేటీఆర్. సో ఇది సంగతి. హరి చెప్పినట్టు ఈ రోజు కార్యక్రమం ఏదైతే ఉందో, హీ సో హ్యాపీ టు డూ ద కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఇక్కడ ఈ హాల్లో, కమ్ అమెరికా హాల్లో. అండ్ ఈ 10,000 మంది ఈ ప్రాంగణం, ఈ డెకరేషన్స్ మీరు ఏవైతే చూస్తున్నారో వెనిస్సా ఈవెంట్స్ నుంచి హరి వారి ఆధ్వర్యంలో, వీరి టీమ్ మెంబర్స్ తో ఇక్కడ వెనిస్సా ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట్ మల్కుట్ల, TV9 డాలస్.